ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 18వ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఇంకా మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. నా సంశయములన్నీ తీరినవి. మీ జ్ఞానోపదేశం చేసితిరి. ఈ రోజు నుంచి నేను మీ శిష్యుడనైతాను. తండ్రి, గురువు, అన్న, దైవం సమస్తం మీరే. నా పూర్వ పుణ్య ఫలం వలనే మీ పోటీ పుణ్య పురుషుల సాంగత్యం నాకు వచ్చింది. లేదంటే నేను మహాపాపిగా మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుగా ఉండేవాడిని. తమ కృప వలననే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేదంటే నేనెక్కడ? ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా. నేనెక్కడ? మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫల ప్రదాయమైన ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడగు నేనెక్కడ? అట్లా అనేసి పలపల విధాలుగా అతను మాట్లాడాడు. తమ శిష్యునిగా పరిగ్రహించి మానవుడు ఎట్లా అనుసరించవలేనో దాని ఫలం ఎటిదో అవింతను విశదీకరించి చెప్పండి నాకు, అట్లా అని ప్రార్థించాడు. అప్పుడు, ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగకరమైనవే. దాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను. ప్రతి మనుషుడు ఈ శరీరం సుస్థిరము అని నమ్మి జ్ఞానశూన్యుడవుతాడు. ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయాలి, సకల శాస్త్రములు నేర్చుకోవాలి. సత్కర్మను ఆచరించి వాటి ఫలితము పరమేశ్వరార్పితం కావించి జ్ఞానం తెలుసుకోవాలి. మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించాలి అని తెలుసుకొని అటువంటి వాణిని ఆచరింపచేయాలి. బ్రాహ్మణుడు అరుణోదయముగానే స్నానం చేయక సత్కర్మలను ఆచరించత వ్యర్థమగుతుంది. అట్లనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు, అనగా ఈ 3 మాసములందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయాలి. అట్లా స్నానం చేసితే దేవార్తన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్ర గ్రహణ సమయంలో తదితర పుణ్య దినములందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయాలి. అట్లా ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగుతాడు. కార్తీక మాసమందు అరుణోదయ స్నానానికి ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు సూత్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేదు అని తెలుసుకొనుడు. ఈ కార్తీక మాసంలో విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించి కోటి యాగాలు చేసిన ఫలితం పొంది వైకుంఠానికి వెళ్తారు అని అంగీరసుడు చెప్పగా, మరలా ధనలోభుడు ఇట్లా అడిగాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతం అని చెప్పితిరే, ఏ కారణం చేత దాన్ని ఆచరించాలి? ఇది ఎవరెవరు ఆచరించాలి? ఈ వ్రతం ఆచరించడానికి ఏం కారణము, విధానం ఎట్టిది? అట్లా అని పలు విధాలుగా అడిగినప్పుడు ఇలా చెప్తున్నారు. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినముల పాల సముద్రానికి శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును. ఈ 4 మాసములకి చాతుర్మాస్యం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతము అని పేరు. ఈ 4 మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నానం, దానం, జపం, తపాది సత్కార్యలు చేస్తే పూర్ణ ఫలం కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని. ఆ సంగతులు నీకు చెప్తున్నాను. తొల్లి కృతయుగంలో వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనంలో కూర్చొని ఉండగా, ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండ, చతుర్బాహుండ, సూర్యకోటి ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి
వేడుకొన్నాడు. అంత శ్రీహరి నారదుణ్ణి చూసి ఏమీయూ తెలియని వాని వలె మందహాసమునర్చి ఇలా అడిగాడు. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారి అయిన నీవు తెలియని విషయాలే లేవు నీకు. మహామునులు సత్కర్మానుష్ఠాలు ఎట్టి విఘ్నములు లేకుండా సాగుతున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరిస్తున్నారా? ప్రపంచమున నీ అరిష్టములు లేకుండా ఉన్నవి కదా అట్లా అనేది కుశల ప్రశ్నలు అడిగారు. అంతటా నారద మహర్షి చెప్తున్నారు, శ్రీహరి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబులో నీ వెరగని విషయం ఏమీ లేదు. అయినను నన్ను చెప్పమని నువ్వు వింటున్నావు. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నివర్తించుటలేదు. వారెట్ల విముక్తులవుతారో నాకు తెలీదు. కొందరు భోంచేయని వస్తువులు పదార్థములు భోంచేస్తున్నారు. కొందరు పుణ్య వ్రతాలు చేస్తున్నారు, కానీ అవి పూర్తి కాకముందే మధ్యలో మానేస్తున్నారు. కొందరు సదాచారాలుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వాళ్ళని సత్కర్మ పుణ్యాత్ములను నర్చి రక్షింపమని ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచమంతను తన దయాలోకంలో వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణభక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. అప్పుడు పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యశ్రమలు తిరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా తిరుగుతున్నా భగవంతుణ్ణి చూసి ముసలివాడని ఎగతాళి చేస్తున్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అట్లా అనేసి వెళ్ళిపోతున్నారు. కొందరు గర్విష్ఠులై ఉన్నారు, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండరి. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరి కాంచి వీరిని ఎట్లా తరింపచేస్తున్నా అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంకు చక్ర గద పద్మ కౌస్తభ వనమాల్యాది అలంకారముడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడును భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసార్యములకు వెళ్ళాడు. ఆ వనములో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులు స్వయంగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అంజలి ఘటించి ఆది దైవములకు శ్రీ లక్ష్మీనారాయణ్ణి ఇట్లా స్తోత్రం కాంచారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానుగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. అష్టాదశోధ్యాయం 18వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.